సో ఈరోజు మెస్ నుంచి అయితే నేను సేమియా ఉప్మా తీసుకున్నా, ఇంకా బాయిల్డ్ చన్నా, దాంతోపాటు పీనట్ చట్నీ, దాంతోపాటు మింటి చట్నీ. ఈరోజు స్పెషల్ ఆలు బోండా. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు పునుగులు కూడా పెడతారు, ఆల్టర్నేట్ అనమాట. బనానా తెచ్చుకున్న ఫ్రూట్. యాక్చువల్లీ ఐదర్ బనానా లేకపోతే ఆమ్లెట్ తీసుకోవాలి. నేనైతే బనానా తీసుకున్నా. ఆమ్లెట్ నాకు నచ్చదు మార్నింగ్ తినడం. సో ఇది నా ఈరోజు ప్లేట్ అనమాట. నా ప్లేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. కలర్ఫుల్గా ఉంది కదా నా ప్లేట్. ఇప్పుడు తినడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మన ఫేవరెట్ కాదు, కానీ ఇన్నోవాటిలో ఇది కొంచెం మంచి అనిపిస్తుంది. ఆలు బోండా తినండి. ఈ ఆలు బోండా ఉంది కదా, దీంట్లో లోపల ఆలు స్టఫ్ ఉంటుంది, బయట మాత్రం అది బేసన్ ఫ్లోర్ ఉంటుంది కదా అది. దీన్ని మింట్ చట్నీతో తినాలి. నేను ఓన్లీ అవుటర్ పార్టే తింటా, లోకల్ పార్ట్ అసలు తినను. ఇప్పుడు మన ఫేవరెట్ సేమియా ఉప్మా తినేద్దాం. చల్లగా అయిపోయింది, వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. ఈ మధ్య నేను ఊకే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా రోజు, కానీ అలా స్కిప్ చేయొద్దు, ఎవ్రీడే తినాలి. ఇప్పటి నుంచి ఎవ్రీడే తినడానికి ట్రై చేస్తా, అర్లీ మార్నింగ్ చేసి. డిన్నర్ స్కిప్ చేసినా పర్లేదు, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయొద్దు అసలు. వీటితో పాటు చాయ్, కాఫీ, మిల్క్ ఉంటుంది. దాంతోపాటు బ్రెడ్ జామ్ కూడా ఉంటుంది, టోస్ట్ బ్రెడ్, దాంతోపాటు జామ్. కానీ నేను అవేం తెచ్చుకోలేదు. నేను ఏమైతే రెగ్యులర్గా తింటానో అవే తెచ్చుకుంటా. రెగ్యులర్గా అంటే ఈ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా ఉండదు, ఎవ్రీడే చేంజ్ అయితే ఉంటుంది. ఈ బ్రెడ్, జామ్, కాఫీ, మిల్క్, ఇంకా చాయ్ అవన్నీ అయితే రెగ్యులర్గా ఉంటాయి, కామన్ అవి. కానీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో బనానా కూడా రోజు ఉంటుంది. ఈరోజు ఆమ్లెట్ ఉన్నది, మిగతా డేస్లో అయితే బాయిల్డ్ ఎగ్ ఉంటుంది. నేను బాయిల్డ్ ఎగ్ ఉన్నప్పుడు బాయిల్డ్ ఎగ్ తెచ్చుకుంటా, కానీ ఆమ్లెట్ ఉన్నప్పుడేమో ఈ బనానా తెచ్చుకుంటా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఆమ్లెట్ తినడం అసలు నచ్చదు. బ్రేక్ఫాస్ట్ అయితే హెల్తీగా ఉంటుంది ఇక్కడ. ఎవ్రీడే చాలా హెల్తీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తిన్నాక కలుద్దాం. ఈరోజు లంచ్కి అయితే నేను సాంబార్ ఇంకా రైస్ వేసుకున్నా, దాంతోపాటు క్యారెట్స్. లంచ్ అయినా డిన్నర్ అయినా పక్క క్యారెట్స్ తింటా, ఎందుకంటే ఫైబర్ కదా, డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఈరోజు స్పెషల్గా కస్టర్డ్ పెట్టారు, ఫ్రూట్ కస్టర్డ్. ఎవ్రీ ఫ్రైడే ఫ్రూట్ సాలెడ్ లేకపోతే ఈ ఫ్రూట్ కస్టర్డ్ పెడతారు. ఈ వీక్ అయితే ఈ ఫ్రూట్ కస్టర్డ్ పెట్టారు. సో అక్కడ ఎక్స్ట్రా సెక్షన్ అనేది కూడా ఉంటుంది, దాంట్లో చికెన్ కర్రీ, పనీర్ కర్రీ, ఎగ్ బుర్జీ, ఆమ్లెట్ అవన్నీ కూడా అమ్ముతారు. కానీ నేనైతే అవి తీసుకోలేదు. ఈరోజు జస్ట్ నేనేం తింటాను అంటే నా ఫుల్ డేలో నేనేం తింటా అవి చూపెడుతున్నా కాబట్టి నేను అవేం తీసుకోలేదు. నార్మల్గా నేను ఎక్స్ట్రాస్ ఎక్కువ తీసుకోను, జస్ట్ వాళ్ళు సర్వ్ చేసేది ఎక్కువ తీసుకొని తింటాను అనమాట. మామూలుగా ఎక్స్ట్రాస్ కాకుండా వేరే కర్రీస్, వెజిటబుల్ కర్రీస్ అవి కూడా ఉన్నాయి, కానీ నాకు అవి ఇష్టం లేదు కాబట్టి అవి వేసుకోలేదు. ఎవ్రీడే నేను సాంబారే తింటా, సాంబార్, రైస్ ఇంకా క్యారెట్స్. ఎవ్రీడే లంచ్ నాది ఇదే ఉంటుంది మోస్ట్లీ, అంటే నేను అన్లెస్ వాళ్ళు ఒక మంచి వెజిటబుల్ కర్రీ ఏదో ఒకటి సర్వ్ చేస్తే.
వాటితో పాటు తినడానికి పాపడ్ కూడా ఉంటుంది, ఇంకా పెరుగు కూడా ఉంటుంది. డిన్నర్లో అయితే పెరుగు సర్వ్ చేయరు, మళ్ళీ ఓన్లీ లంచ్లో ప్రొవైడ్ చేస్తారు పెరుగు. డిన్నర్లో అయితే ఇంకా మజ్జిగ అట్లాంటిది ఏమైనా సర్వ్ చేస్తారు. ఎవ్రీ మండే అండ్ వెనస్డే లంచ్లో అయితే ఒక ఫ్రూట్ అయితే వాళ్ళు సర్వ్ చేస్తారు, ఒక్కొక్కసారి గువావా కానీ పపాయ కానీ. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ కూడా వచ్చేసిన. ఈరోజు ఫ్రైడే కాబట్టి బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, పన్నీర్ కర్రీ ఉంటుంది. ఇది ఏదైనా ఒకటే వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ వేసుకుంటే పన్నీర్ వేసుకోవద్దు, పన్నీర్ వేసుకుంటే బాయిల్డ్ ఎగ్ వేసుకోవద్దు, ఏదో ఒకటే సర్వ్ చేస్తారు వాళ్ళు. దాంతోపాటు ఈరోజు బెండి కర్రీ ఉండే, ఇంకా గోంగూర పచ్చడి ఉండే, రైస్ ఉండే, ఇక క్యారెట్స్ యాజ్ యూజువల్గా వేసుకున్నా. మామూలుగా అయితే నేను ఫ్రైడే వెనస్డే ఎగ్ పెడతారు కాబట్టి డిన్నర్లో చపాతీ తినడానికి ప్రిఫర్ చేస్తా, కానీ ఈసారి రైస్ తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా ఎక్స్ట్రాస్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ, పన్నీర్ దమ్ బిర్యానీ ఉంటుంది. నేను అవేం తీసుకోలేదు, జస్ట్ నార్మల్ డిన్నర్ ఎలా ఉంటుందో అది చూపెడుతున్నాను కాబట్టి జస్ట్ నార్మల్గా వాళ్ళు సర్వ్ చేసే ఐటమ్స్నే నేను సర్వ్ చేసుకొని తింటున్నాను అనమాట. ఈ బాయిల్డ్ ఎగ్ ఇంకా గోంగూర పచ్చడి అయితే నాకు చాలా నచ్చింది డిన్నర్లో. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంకా డిన్నర్తో పాటు వాళ్ళు 5 to 6 స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ స్నాక్స్ మేమే కొనుక్కొని తినాలి, వాళ్ళు ఫ్రీగా ఏం సర్వ్ చేయరు. ఫ్రీగా సర్వ్ చేసేది ఏంటంటే చాయ్, కాఫీ, మిల్క్ ఉంటుంది అంతే. మిగతాదంతా మేము ఏదైనా కూడా కొనుక్కొని తినాలి. సో ఈరోజు అయితే నేను అది షూట్ చేయలేదు, ఎందుకంటే మామూలుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను స్నాక్స్ కోసం, రెగ్యులర్గా ఏం వెళ్ళను. చాయ్ అయితే అప్పుడప్పుడు తాగుతూ ఉంటా, థర్స్డే కానీ సండే కానీ, ఎందుకంటే ఆ రోజు మాత్రమే జింజర్ చాయ్ పెడతారు కాబట్టి. నాకు ఫుడ్ వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుంది కాబట్టి ఫుడ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.